మనం జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ పీజీఎస్ అండ్ పీజీటీ అంటే ఏంటి, జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ది ఎంబ్రియోస్ అనేది ఎవరికి చేస్తారు, ఎందుకు చేయాలి? యూజువలీ ఎంబ్రియో జెనెటిక్ టెస్టింగ్ ఎవరికి చేస్తామంటే అడ్వాన్స్డ్ ఏజ్ ఉండడం కానీ, ఇంతకుముందు అబార్షన్స్ ఎక్కువ అయి ఉండడం కానీ, మల్టిపుల్ అబార్షన్స్ ఉన్న వాళ్ళల్లో, కన్సాంగ్వినిటీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో, మెనరికాలు ఉండేసి అబార్షన్స్ అయి ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఏదన్నా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్న పిల్లలు పుట్టడం కానీ, ఇలాంటి కండిషన్స్లో మనకు జెనెటిక్ టెస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో 2 రకాల జెనెటిక్ టెస్టింగ్ ఉంటుందండి. ఒకటి పీజీఎస్, ఇంకొకటి పీజీటీ. పీజీఎస్ ఎవరికి చేస్తాము అంటే అడ్వాన్స్డ్ ఏజ్, యూజువల్లీ మనకి ఏంటి అంటే క్రోమోజోమల్ నంబర్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, వీళ్ళల్లో మనము పీజీఎస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పీజీటీ, ఇది ఎవరికి చేస్తారు? ఆల్రెడీ డయాగ్నోస్డ్ జెనెటిక్ డిసీజెస్ ఇన్ ద ఫ్యామిలీ, వెంట్రికాల్లో కానివ్వండి, ఇంట్లో ఆల్రెడీ జెనెటిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో కానివ్వండి, ఫర్ పర్టికులర్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ జెనెటిక్ డిసీజ్ వేర్ వీ డూ ప్రీజెనెటల్ డయాగ్నోసిస్ అన్నది. ఈ 2 కైండ్స్ ఆఫ్ టెస్ట్ చేస్తాం. దీస్ ఆర్ ద టెస్ట్ విచ్ వీ డూ. అండ్ వన్స్ ద ఎంబ్రియోస్ ఆర్ సీన్ నార్మల్, మనం చూసి టెస్టింగ్ పంపించిన ఎంబ్రియోస్ అన్ని చూసుకున్న తర్వాత ఏ ఎంబ్రియోస్ అయితే మనకు నార్మల్గా ఉన్నాయో ఆ ఎంబ్రియోస్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అబ్నార్ ఎంబ్రియోస్ డిస్కార్డ్ చేసుకుంటాం. ఎంబ్రియో టెస్టింగ్ ఎలా చేస్తారు? ఎంబ్రియో టెస్టింగ్ అనేది చిన్న బయాప్సీ చేసి చేయడం జరుగుతుంది. ఎంబ్రియోస్ని మనం ఎప్పుడైతే డే 5 వరకు మనం కల్చర్ చేసుకుంటామో, డే 5 కల్చర్ అయిన ఎంబ్రియోస్లో మనం కొన్ని సెల్స్ తీసేసి వాటిని టెస్టింగ్కి పంపడం జరుగుతుంది. ఎంబ్రియో బయాప్సీ చేసి పంపిస్తాం. చాలామంది అడుగుతూ ఉంటారు, బయాప్సీ చేయడం వల్ల రేపు ఆ ఎంబ్రియోస్ మాకు సర్వైవ్ అవుతాయా, ఆ బేబీస్ ఏమన్నా అబ్నార్మాలిటీస్ వస్తాయా, సెల్స్ తీస్తున్నారు కదా? నో అండి, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. ద సెల్స్ విచ్ వీఆర్ టేకింగ్ దెమ్ అనేటివి మనము వీ డోంట్ డిస్టర్బ్ ద ఇన్నర్ సెల్ మాస్ అక్కడ, కాబట్టి మనకి ఎంబ్రియో అనేది ఏమీ డిస్టర్బ్ అవ్వదు. అండ్ దే ఆర్ వెరీ సేఫ్ ఫర్ ట్రాన్స్ఫర్.